హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈస్ట్ మరియు నార్త్ కార్నర్లో కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK ఇండివిజువల్స్ని చూస్తున్నాం. ఇది నార్త్ ఈస్ట్ కార్నరు. ఉత్తర వైపు రోడ్డు ఉంటుంది, తూర్పు వైపు కూడా రోడ్డు ఉంటుంది. 2 ఫేసింగ్స్ వస్తాయి దీనికి. కొత్త హౌస్, డబుల్ బెడ్రూమ్, పెద్ద హౌస్ అనమాట. 227 గజాలు, 227 స్క్వేర్ యార్డ్స్, 4.7 సెంట్స్. సో హాలు, బెడ్రూమ్స్ ఇవన్నీ పెద్దవి వచ్చినాయి. అండ్ కార్ పార్కింగ్ కూడా బాగా స్పేషియస్గా వచ్చింది. సిట్ అవుట్ బాగుంది. కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్తాను. ఇది ఎక్కడ ఉంది ఏంటి, దీని కాస్ట్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటే సేవ్ చేసుకుని నచ్చితే కనుక కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది ఉత్తర వైపు, నార్త్ వైపు 33 ఫీట్ రోడ్స్ రెండు కూడా. సో పెద్ద రోడ్స్, లోన్ కూడా ఎక్కువ వస్తుంది దీనికి. మెజర్మెంట్స్ 40 × 51. ఏదైతే నార్త్ వైపు ఉన్నామో ఇది 40 అడుగులు వెడల్పు ఉంది, లోతు 51 అడుగు ఉంది. మొత్తం వచ్చేసి 227 గజాలు, 4.8 సెంట్లు ఉంది. పెద్ద ఇల్లు అనమాట. సో ఇదంతా కూడా అవుట్ సైడు కార్ పార్కింగ్ అండ్ సిట్ అవుట్ ఏరియా. సో పెద్ద కారు పడుతుంది, ఎస్యూవీ కార్ ఉంటుంది కదా, అది పడుతుంది ఇక్కడ. 14 × 20, 14 × 20 అడుగులు ఉంది మొత్తం. సో ఇది మనం ఎంట్రన్స్ వచ్చింది ఏంటంటే నార్త్ వైపు అనమాట. సో ఈస్ట్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో మెయిన్ డోర్ అటు ఉంది, ఇటు ఉంది. మీకు 2 ఫేసింగ్స్ సెట్ అయితే ఓకే, లేదు ఈస్ట్ సెట్ అయినా కానీ మీరు ఒకసారి చెక్ చేసుకుని మొత్తం చూసుకోండి. అంటే ఇది తూర్పు వైపు, ఈస్ట్ వైపుకి వస్తుంది ఎంట్రన్స్. ఇది 4.6 ఫీట్ ఉంది, 4.5 అడుగు ఉంది ఇటువైపు. మెయిన్ డోరు టేక్ వుడ్ డోర్ వచ్చింది. ఈస్ట్ నార్త్ కూడా టేక్ వుడ్, సౌత్ కూడా టేక్ వుడ్ డోర్ వచ్చింది. అంటే ఇక్కడ వాల్ అంతా కూడా చూడండి, పెద్ద బిగ్ సైజ్ టైల్స్ ఇచ్చారు చూడండి, 2x4 సైజ్ టైల్స్ ఇవన్నీ కూడా. హాలు అండ్ బెడ్రూమ్స్ అన్నీ పెద్దగా వస్తాయి అన్నమాట. హాల్ సైజు 15/22, 15 × 22 అడుగులు పెద్దది అనమాట సైజు. స్క్వేర్ వస్తుంది. ఇదంతా కూడా హాలే, స్క్వేర్ టైప్ ఉంటుందన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత, నార్త్ వైపు నుండి లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడు టీవీ యూనిట్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఈస్ట్ వైపు డోర్ ఇందాక మనం చూసాం కదా బయట నుండి, ఇది ఈస్ట్ వైపు డోర్, ఇది తూర్పు వైపు. సో ఇది ఇలా ఈస్ట్ వైపు. సో 2 వైపులా రోడ్డే కాబట్టి మనకి అటు ఇటు కూడా రోడ్సే, ఇంకెవరు రారు. అండ్ వేరే హౌసెస్ రావు. కార్ పార్కింగ్ అది లోపల పెట్టుకోకపోయినా బయట పెట్టుకోవచ్చు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, 12/14, 12 × 14 అడుగులు ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్. సో 6x6 కార్డ్స్ వేసుకున్నా సరే చాలా పెద్ద స్పేస్ ఉంటుంది. అండ్ టాప్లో అంతా కూడా పిఓపి సీలింగ్ విత్ సీలింగ్ లైట్స్. కలర్ కూడా పింక్ వచ్చింది చూడండి, లైట్ పింక్ వచ్చింది ఇది. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ 4x6 ఉంది, 4 × 6 అడుగులు ఉంది. వెస్ట్రన్ కమోడ్ వస్తుంది ఇందులో. అండ్ దీనిపై నుండి స్టోరేజ్ గురించి చూడండి, ఏమైనా పాత ఫర్నిచర్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. ఇది టోటల్ 227 గజాలు, 4.8 సెంట్లు ఉంది మొత్తం సైటు. సో ఈస్ట్ నార్త్ కార్నర్లో ఉంది. అండ్ దీని లొకేషన్ చెప్తున్నాను చూడండి, రాజమండ్రి బొమ్మూరు రాజవోల్లో ఉంది. ఇది రాజవోల్ దగ్గర వస్తుంది ఊర్లోనే. మీకు నియర్ బై ల్యాండ్ మార్క్ అంటే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది, అక్కడ వస్తుంది. అండ్ ఇదంతా డైనింగ్ ఏరియా, 8/10, 8 × 10 అడుగులు ఉంది డైనింగ్. ఇదంతా కూడా క్రాకరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్, 12 × 15, 12 × 15 అడుగులు మాస్టర్ బెడ్రూమ్. 2 విండోస్ వచ్చినాయి, యూపీఎస్సీ విండోస్ విత్ మస్కిటో మెష్ డోర్తో ఉంది. అండ్ గ్రానైట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ 4x6, 4 × 6 అడుగులు ఉంది. సో 4 × 6 ఇది సైజు.
దీనికి సెపరేట్ పూజా రూమ్ కూడా ఉంది చూడండి. ఇదంతా కూడా పూజా రూమ్. ఇది 4/7 4x7 అడుగులు ఉంది పూజా రూమ్. అండ్ ఈ పక్కన పూజా రూమ్ కానుకొని ఓపెన్ టైప్ కిచెన్ ఉంది. 7/8 ఉంది. 7 అంటే 8 అడుగులు ఉంది. సి షేప్ వస్తుంది. గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, విండో అండ్ అన్నీ ఉన్నాయి చూడండి. కంప్లీట్గా లో రూఫ్ ఉంది పైన. పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ వచ్చినాయి. టాప్లో సీలింగ్ వచ్చి పిఓపి సీలింగ్ ఉంది. అండ్ కేసీపీ కంపెనీ సిమెంట్ ఉంది. మంగళ కంపెనీ ఐరన్స్ స్టీల్ అయితే మంగళ వాడారు. అండ్ గోల్డ్ మెడల్ కంపెనీ స్విచ్ బోర్డ్స్, ఫినోలెక్స్ వైరింగ్. ఇది దక్షిణ వైపు, ఇది సౌత్ వైపు. ఇది కూడా 4.3 feet ఉంది. సో యూటిలిటీ సెక్షన్ వాషింగ్ అంతా కూడా ఇటువైపు. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇటు ప్రొవిజన్ ఉంది. అండ్ వాష్ మెషిన్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉంది. కామన్ బాత్రూమ్ అనేది ఇటువైపు వస్తుంది అనమాట. సో ఇది కామన్ బాత్రూమ్. 3.6x7 ఉంది. ఇండియన్ షీట్ వచ్చింది దీనికి. లోపల 2 వెస్టర్న్ వస్తాయి. సో టోటల్ ఇది కార్పెట్ ఏరియా 900 square feet వరకు ఉంటుంది. అండ్ దీని కాస్ట్ చెప్తున్నాను చూడండి. ఇది 75 lakhs 75 లక్షలు. నెగోషియబుల్ ఉంది ప్రైస్, ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. సో ల్యాండ్ ఎక్కువ కాబట్టి 227 గజాలు. సో 4.7 సెంట్లు ఉంది. 2 sides రోడ్డు. అండ్ రోడ్డు కూడా దగ్గరే. ఇది రాజవోలు రోడ్డుకి మెయిన్ రోడ్డుకి దగ్గర అనమాట. హనుమాన్ స్టాట్యూ ఉంటుంది అక్కడ దగ్గర వస్తుంది. అండ్ ఇది వెస్ట్ సైడ్ పడమర వైపు 2 feet ఉంది. 2 అడుగులు ఉంది. సో కాస్ట్ చెప్పాను కదా 75 లక్షలు. నెగోషియబుల్ ఉంది ప్రైస్, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. అండ్ ఇది యాడ్ నెంబర్ 0330. సో 330 యాడ్ నెంబరు. ఈస్ట్ నార్త్ కార్నరు. కాస్ట్ 75 lakhs. రిమైనింగ్ సైజెస్ అండ్ అన్నీ ఇందులో ఉండి స్క్రీన్ షాట్ తీసుకుని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా. సో పైన స్లాబు 1740 square feet ఉంది. సో పెద్ద స్లాబ్ వస్తుంది, మొత్తం పెద్దది. పైన ఇంకొక 2 floors వేసుకునేటట్లు ఫౌండేషన్ అయితే ఇచ్చారని బిల్డర్ అయితే చెప్పడం జరిగింది. అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వరలతో చేసిన వాటర్ ట్యాంక్. సో అది ఒక 1000 లీటర్ వరకు కూడా నియర్లీ పట్టవచ్చు. 800 to 1000 liters పట్టవచ్చు. పక్కన కూడా హౌసెస్ ఉన్నాయి చాలా వరకు. అండ్ ఇది ఈస్ట్ వైపు ఇది. సో రోడ్డు విడ్త్ వచ్చి 33 feet రోడ్స్. సో ఇటువైపు అటువైపు కూడా మీరు ఏమైనా గార్డెనింగ్ పెట్టుకోవాలన్నా సరే రోడ్డు మీద కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి మొక్కలు వేసుకోవచ్చు. అవుట్ సైడ్ కూడా కొంచెం స్పేస్ ఉంది. 75 lakhs ఇది కాస్ట్. అండ్ ఈ ప్రాపర్టీ నుండి బొమ్మూరు హైవే ఎంత ఉంది ఇవన్నీ చూద్దాం మనం. సో బొమ్మూరు హైవే వచ్చి 3.5 ఉంది. సో హైవే జంక్షన్ ఏదైతే ఉందో బొమ్మూరు అక్కడ ఉండేది ఎగ్జాక్ట్లీ 3.5 km ఉంది. అండ్ కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ 3.6 వచ్చింది. డిమార్ట్ హుకుంపేట 5.6 ఉంది. ఏనాడు ఆఫీస్ 5.8 km. రాజమండ్రి రైల్వే స్టేషన్ 6.4 km. మారంపూడి హైవే జంక్షన్ 6.6 km. వేమగిరి జంక్షన్ 7.1 km. కొట్టుపల్లి బస్ స్టాండ్ 7.8 km. ఆర్టీసీ కాంప్లెక్స్ 8 km. లాల చెరువు జంక్షన్ 10.4 km. ఎయిర్పోర్ట్ 21.3 km. సో హైవే బొమ్మూరు హైవే ఏదైతే ఉందో దాని నుండి హౌస్ 3.5 km ఉంది. అండ్ రాజోల్ మెయిన్ రోడ్డు కూడా దగ్గర హనుమాన్ స్టాట్యూ నుండి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషను. అండ్ మీరు వచ్చేటప్పుడు మాకు 1 day బిఫోరే కాంటాక్ట్ చేస్తే కనుక ఎప్పుడు వస్తారు ఏంటో చెప్తే మేము తీసుకెళ్ళి డైరెక్ట్ చూపిస్తాము. సో క్లియర్ లొకేషన్ అండ్ గూగుల్ లొకేషన్ ఇవన్నీ కూడా కొంచెం షేర్ చేయడం అని కొన్ని రీజన్స్ వాళ్ళు షేర్ చేయట్లేదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా అనిపిస్తే కనుక డెఫినెట్లీ కాల్ చేయండి. యాడ్ నెంబర్ చెప్పండి. కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ 0330. అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.